ఆడికంత జరిగేటప్పుడు తాంటారు కొంచెంసేపు అప్పుడేం చెప్తాను శ్రీమద్రమారముడు గోవింద 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 బాగండి. ఎప్పుడు కూడా మన భారత మాతను తలుచుకుంటూ ఉండాలి, మన గురువుల్ని ఎప్పుడు మనసులో పెట్టుకొని చదువుతూ ఉండాలి. అది మీరు చేయాల్సింది ఇంకేం లేదు. తర్వాత నేను రిటైర్ అయ్యి 6 నెలలు అయింది. 6 నెలలు అయినప్పటికీ గుర్తు పెట్టుకొని మళ్ళీ నన్ను పిలిపించారంటే నాకు ఉత్సాహం ఉరకలు వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఏ వాహనమా ఏమి ఆలోచించరా, ఆ నుంచే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. నిమిషాల్లో ఇక్కడ నేర్పాడు. అంటే మీ యొక్క అభిమానము బలం అటువంటిదని నా ఉద్దేశం. ఇదే విధంగా మీరు మిగతా ఉపాధ్యాయుల పైన కూడా అభిమానాన్ని చూపెడుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విజ్ఞానాన్ని సంపాదించి మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలని ఆశిస్తున్నాను. తర్వాత చెప్పాలని ఉంది కానీ చెప్పడానికి కాలాతీతమైపోయింది. అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దాం అన్నట్టు ఉన్నారు. సరే, చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు, సుత్తి లేకుండా అన్నట్టు తక్కువ మాటల్లో చెప్పేస్తాను. ఓకే ఓకే. ఇక్కడ మన శివానందం సారు ఈ పాఠశాలకు త్రిమూర్తుల్లో శివుడు లాంటి వాడు. ఆ శివుడు ఏ విధంగా అయితే సృష్టికర్త లయకర్త అన్నీ ఆయనే కాబట్టి ఆయన కనుసన్నల్లో మొత్తం కూడా జరుగుతూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే విద్యార్థులు తగ్గినప్పుడు విద్యార్థులను తీసుకురావడానికి ప్రయత్నం చేసి అందులో నెగ్గుకొచ్చి అందరినీ పార్టిసిపేట్ చేశాడు. తర్వాత థ్యాంక్ యూ. సరే, పిల్లలు ఎక్కువ మంది చేర్పించాలని కానీ మిమ్మల్ని చూస్తుంటే ఈరోజు దాదాపు 70 మంది కూడా రాలే అనిపిస్తూ ఉంది. అందరూ వచ్చి మమ్మల్ని పంపించుంటే బాగుంది అనేది ఒక ఆలోచన. సరే, ఏది ఏమైనప్పటికీ చివరిసారిగా మాకు ఈ స్కూల్లో చివరి మాటలు ఓకేనా? చెప్పండి రా. ఏ మీటింగ్లో చూసినా లాస్ట్లో వస్తుంటాయి నా స్పీచ్, అవునా కదా? పిల్లలు అప్పటికే అలిసిపోయింటారు. నేను చెప్పాలనుకున్నంతా మన సార్ వాళ్ళు చెప్పేస్తుంటారు ముందుగా, ఇంకేం చెప్పాలి. సో కాబట్టి మేడం అందరూ కూడా సార్ వాళ్ళందరూ నలుగురు ఒకేసారి వచ్చాము. పరిస్థితులు అందరూ కూడా అన్నీ చెప్పారు. సో ఇక్కడ ఇంకా మనకు రావడానికి కష్టమైనా ఇక్కడ ఉండడానికి ఎటువంటి కష్టం ఉండదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కొత్తగా వచ్చిన టీచర్స్కి కూడా కొన్ని రోజులకి అర్థమైపోతుంది. మన హెచ్ఎం సార్ చెప్పేశారు ఆ విషయాన్ని. కాబట్టి అందరూ కూడా హెచ్ఎం సార్కే హ్యాపీగా ఉందంటే ఇంకా టీచర్లు అందరూ కూడా అలాగే హ్యాపీగా ఉంటారని మేము భావిస్తున్నాం సార్. సో తర్వాత టీచర్లు వచ్చేటప్పుడు టైం అయిపోయిందనే తొందర లేకుండా
నిదానంగా రోడ్డు ప్రమాదాలకు గురవకుండా ప్రమాదరహితంగా మీరు స్కూల్కి చేరుకోవాలని నా ముఖ్య ఉద్దేశము. సో ఇది ఒకసారి మనకు ఇబ్బంది జరిగితే జీవితంలో మనము వెనక్కి అడిగి వేయాల్సిన వాళ్ళమే. కాబట్టి ఎందుకో నాకు ఈ స్కూల్లో మా స్టాఫ్ మేము 2017 నుంచి కూడా ఏదో ఒక సంవత్సరం ఏదో ఒకటి జరగదనే ఉంది. కాబట్టి హెచ్ఎం సార్కి నా రిక్వెస్ట్ ఏమంటే 5-10 నిమిషాలు టీచర్లు ఎవరైనా ఆలస్యమైనా కూడా వాళ్ళని మళ్ళించగలరని మా యొక్క ప్రత్యేక అభ్యర్థన సార్. సో ఆ టైం వల్ల అప్లికేషన్స్ వల్ల ఈ యాప్లో ఫోన్ యాప్ వేయాలి 9 వాళ్ళతో దాదాపుగా ప్రతిరోజు ఒక న్యూస్ వస్తూనే ఉంది ఎక్కడో ఏదో ఒక సందర్భంలో. సో మన మోహన్ సార్ కూడా యాప్ వేసిన సందర్భంలో ఒకసారి తెలికంకాల దగ్గర ప్రమాదానికి గురయ్యారు. కానీ చిన్న దెబ్బలతోనే బయట సంతోషపడ్డాం. ఆ రోజు గుండె బద్దలైపోయింది మాకందరికి, రక్త గాయాలతో వచ్చారు లోపలికి. ప్యాంట్ షర్ట్ మొత్తం చినిగిపోయింది. సో ఆ తర్వాత ప్రమాదాలు చూస్తే సన్మోహన్ సారు, మన హిందీ సారు, తర్వాత సోహెల్ సార్ ఒకరే ఆ యొక్క జీవనం టర్నింగ్లో పడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి బండి మానేసినాయి సార్, ఇంతవరకు బండి స్టీరింగ్ ఎత్తలే ఇంకా. ఓకేనా? సో వీళ్ళిద్దరు కలిసి మళ్ళా పడ్డారు. ఎవరు? హిందీ సార్, సోషల్ సార్. సో ఆ విధంగా 3 రకాలు. తర్వాత మన తెలుగు మేడం గారు అక్కడ ఏకో పర్సనల్లో తెలుగు మేడం కంటే ముందు సంఘటన మర్చిపోయినట్టున్నారు. నేను దగ్గరుండి నా డ్రెస్ మొత్తం బ్లడ్ అయిపోయింది. ఆ వాసనకి కళ్ళు తిరిగి నేను 10 నిమిషాల్లో తెలియలేదు నాకు ఇంటికి పోయిన తర్వాత. శివానంద్ సార్ అక్టోబర్లో అనుకుంటాను సార్, అక్టోబర్ 10, 2023 అత్యంత ప్రమాదకరమైన సంఘటన అది. నేను ఎప్పుడు చూడలే విధంగా. సో కాబట్టి సార్ కూడా ఈ యొక్క హడావిడిలోనే ఏమైపోతుంది 10 నిమిషాలు లేట్గా వస్తే కస్టమర్లు తెప్పిస్తున్నారు, పీడీలు తెప్పిస్తున్నారు, అందరినీ పిల్లల్ని తెప్పిస్తున్నారు. సో నా సలహా దాని మీద ఎక్కువ ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా ప్రమాదాలకు గురి కాకుండా క్షేమంగా రావాలని నా యొక్క మనవి. సో నెక్స్ట్ ఉండే ఉపాధ్యాయులందరూ కూడా జాగ్రత్తగా హెచ్ఎం సార్ నుంచి అందరూ సోషల్ సార్ దాకా అందరూ కూడా నిదానంగా ఓపిక రండి సార్. స్కూల్ టైంకి చేరుకోండి. పౌరులుగా ఎదగాలని నా కోరిక. ప్రతి ఒక్క టీచర్లోనూ ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు గుర్తించాలి, అదే మీరు పాటించాలి. ఊరికే గుర్తించినంత మాత్రాన లాభం లేదు. దాన్ని మీరు ఖచ్చితంగా పాటిస్తే అందరూ కూడా మన దేశానికే కాదు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప వాళ్ళుగా తయారవుతారు. అలా ప్రపంచంలో గూగుల్ కనిపెట్టేటువంటి వ్యక్తి మన భారతదేశం వాడే, CEO. అదేవిధంగా ప్రతి ఒక్క దీనిలో శాస్త్రజ్ఞులు కానీ ప్రతి ఒక్కరు కూడా మన భారతీయులు ఎక్కువ ఉన్నారు. ఎందువల్ల అంటే కష్టపడే తత్వము, విజ్ఞానము అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత అందరూ అన్ని విషయాలు కూడా చెప్పారు, ఎందుకంటే నేను లాస్ట్లో వచ్చాను కాబట్టి. తర్వాత మన చైర్మన్ గారు ఇద్దరు రత్నాలను కలిగింది. పెద్ద రత్నం షైనింగ్ స్టార్ జాఫరీ, ఇది మీకు అందరికీ తెలుసు. రెండు ఇప్పుడే షైనింగ్ స్టార్ అయ్యేట్టున్నాడు. ఇప్పుడే ప్రైజ్ తీసుకొని ప్రైజ్ తీసుకునేటువంటి స్థాయికి ఎదిగిపోయినాడు. కాబట్టి వాడు వరల్డ్ స్టార్ కూడా కావచ్చు, ప్రపంచ నక్షత్రం కూడా కావచ్చు వాడు. కాబట్టి ఇప్పటి నుంచి ఆమె కొంచెం గమనిస్తూ వాడు పక్క దారికి పోకుండా నేరుగా పోయేటట్టుగా, అది ట్రాక్ లో పోయేటట్టుగా, ట్రైన్ ఏ విధంగా అయితే పట్టాల మీద కరెక్ట్గా పోతుందో చూసుకుంటూ ఉంటే ఎక్కడ చూసుకుంటారో ఆ విధంగా చూసుకుంటే చాలు, వాడు మంచి ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప వ్యక్తిగా మారుతాడు. తర్వాత మన ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు మోహన్ గారు ఒక సైనికుడిలాగా మన
ఈ పాఠశాలలో కష్టపడి పనిచేసి మన పాఠశాలను అభివృద్ధి చేశారు. తర్వాత మన లక్ష్మయ్య గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళ అన్న రామయ్య గారు నాతో పనిచేశారు. అదే అదే నేను ఒకసారి రామయ్య సార్ ఈసారి నమస్తే రామయ్య సార్ అన్న మీటింగ్లో నేను అప్పుడు ఏంటిది తెలియనట్లు అంటున్నాడే అనేసి అనుకున్నా. మళ్ళా గుర్తొచ్చింది ఏం సార్ డౌట్తో మన రామయ్య సార్ అనుకుంటున్నా. ఏం సార్ పలకరిస్తే పలకడం మీరు అనేసి అంటే ఆయన మా తమ్ముడు సార్ రామయ్య లక్ష్మయ్య అన్నాడు. ఆ విధంగా వీళ్ళిద్దరిని ఒకసారి చూస్తే మనకు గుర్తుండదు. వాళ్ళతో కాసేపు గడిపోలేకుంటే 10 రోజులు వాళ్ళతో వీడియో మాట్లాడితే తప్పితే వాళ్ళు గుర్తించలేము మనం. ఈ విధంగా రాముడు లక్ష్మణుడు లాగా వాళ్ళు ఎంతో గొప్ప మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళని మనం ఉపయోగించుకోగలిగితే మనకి ఎంతో ఉపయోగపడతారు. కాబట్టి మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. బయోలాజికల్ సైన్స్ సారు మన అందరి శ్రేయోభిలాషి, పిల్లలకైనా ఉపాధ్యాయులకైనా. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా శ్రీకారం చుట్టేది మన బైరాజు సారు, ముదికృష్ణ సారు. కానీ అది ఎవరికి తెలియదు. సీక్రెట్ గా ఎప్పుడు రైతు పిల్లల ద్వారానో టీచర్ ద్వారానో ఒక టీం చేస్తాడు. అది ఆటోమేటిక్ గా పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంది. అంతెందుకు నా పుట్టినరోజు పండుగని చేస్తున్నారో నాకే తెలియదు. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలందరూ వచ్చి సార్ ఈరోజు పుట్టినరోజు అండి కదా సార్, మీకు పుట్టినరోజు పండుగ చేస్తాను అంటే కూర్చోండి సార్ అక్కడ. ఇదేంద్రా ఇది నా తెలియదు, నేను పుట్టినరోజు పండుగ నా పుట్టినరోజు మీకంటే తెలిసింది అంటే మళ్ళీ చెప్పుకొచ్చారు. ఈ విధంగా సార్ చెప్పారు ఈ విధంగా అనేసి. కాబట్టి ఆ విధంగా ఒక గొప్ప వ్యక్తి మన శ్రేయోభిలాషి మన బయోలాజికల్ సైన్స్ సారు. కాబట్టి అందరూ క్లాస్ నిజం వచ్చిన అవగలుగుతుంది బాగా క్లాస్ ఉండండి. తర్వాత దుర్గాప్రసాద్ సారు లెక్కల్లో మన రామానుజం అంత విజ్ఞానం ఉంది. కానీ మీరు సార్ దగ్గర నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు ఆయన అడగకపోతే ఎలా చెప్పగలుగుతాడు, మీ డౌట్స్ అడగకపోతే ఎలా చెప్తాడు. కాబట్టి సరే రిటైర్ 8 సంవత్సరాలు అయిపోయింది, వేరే చోటు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్తగా లెక్కల సార్ వచ్చాడు. ఎవరు కొత్తగా ఎవరు కొత్తగా రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. సురేష్ రెడ్డి సార్ ఉన్నాడు. ఆ సార్ కూడా ఎంతో విజ్ఞానవంతుడు. ఈ కార్యక్రమం జరిగేదానికి కూడా కారకులు ఆ సారే. మీకు తెలుసో తెలియదు నేను చెప్తున్నా. అంతేందుకు ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ జరిపించింది కూడా ఆ సురేష్ సారే. కాబట్టి సురేష్ సార్ని కూడా మీరు దగ్గరికి వెళ్ళి ఏ డౌట్ ఉందో అడిగి తెలుసుకొని గొప్ప వ్యక్తులు కావాలని నా ఉద్దేశం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి టీచర్లోనూ చెప్పాలని ఉంటుంది. కానీ మీరు అడగకపోతే ఎలా తెలుస్తుంది? అమ్మాయినా అని అడగని చెప్పట్టు కదా. ఏం చేస్తున్నాం అవునా కదా. కాబట్టి అడిగి తెలుసుకొని బాగా నేర్చుకోండి. తర్వాత మన ఫిజిక్స్ సారు ఏదైనా కానీ సూటిగా మీకు అర్థమయ్యే రీతిగా తక్కువ మాటల్లో ఎక్కువ విజ్ఞానాన్ని అందించేటువంటి ఏకైక తర్వాత తెలియబడా గారు ఎరువు కొంత దగ్గర వస్తూ ఉంటే ఒక ఎదురుగా ఒక ఆయన పట్ల వేసుకొని ఒడ్లు. ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ విలేజెస్ ఎక్కువ అన్నమాట. ఈ చుట్టుపక్కల ఏమవుతుందంటే మనకు వాళ్ళ పనుల్లో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు వ్యవసాయం వరి కోత టైం వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, నేరుగా పట్ల వేసుకొని వచ్చి మేడానికి ఉద్దేశం. అవునా? సో అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మనం టైం అయిపోయిందని టెన్షన్లో మనం ఉన్నాం.
మేడం కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగింది, మీకు అందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ తట్టుకొని నిలబడే లోపల మళ్ళీ మన మేస్తారికి జరగడం, ఇంకా ఆయన అయితే ఉదయం 5 గంటలకి 4 గంటలకే లేస్తారు ఇంటికాడ. వాళ్ళ పాపం తిరుపతిలో మెడికల్ హాస్పిటల్లో అవునా కదా, డాక్టర్ చదువుతారు కదా అమ్మాయ, తెలియమని వాళ్ళ పాప డాక్టరే, అవునా కదా. కాబట్టి వీళ్ళు సార్ కూడా వీళ్ళంతా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అంతా కూడా మాకు చాలా భయం అనిపించేస్తుంది. ఆ రోజంతా మనసు కూడా బాగుండదు. సో కాబట్టి ఇదే చివరికి ఇన్సిడెంట్గా నేను వినాలని భావిస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా మీ యొక్క డ్రైవింగ్ హెల్మెట్ వాడండి అందరూ కూడా. తర్వాత సేఫ్గా రండి. యాప్లో 5 నిమిషాలు 10 నిమిషాలు కంగారు పడదండి. ఓకే, ఫస్ట్ టాపిక్ కంప్లీట్. సెకండ్ వచ్చేసి మనకు స్కూల్లో ఏమేమి అవసరం, ఒక పార్కింగ్ ఏరియా అంటే మనకు పాఠశాలకి సైకిల్ కానీ కారు బైకులు కానీ కార్లు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఒక షెడ్ కావాలి. అంటే మనకి ఏమేమి కావాలనేది నా ఆలోచన. అప్పట్లో మేమేమి అనుకున్నామో ఏమేమి చేయలేకపోయి మిగిలిపోయిందో మేము మీకు అందరికీ వివరించి తెలుసుకున్నాను.